హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరితా సెలెక్షన్. టుడే మీకు మీషో నుంచి ఆర్డర్ చేసిన క్లాసికల్ జ్యువెలరీ సెట్ అయితే చూపిస్తానండి. నేను 2 టైప్స్లో ఆర్డర్ చేశాను. 2 ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకనేది వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే ఒక్క సెట్ అయితే చూపిస్తానండి. దీనికైతే బాక్స్లో ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు, ఇంకొక దానికైతే బాక్స్ ఇవ్వలేదండి. యాక్చువల్లీ దానికన్నా ఇదే తక్కువ ప్రైస్ అండి, అయినా సరే దీనికి బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా. యాక్చువల్లీ బాక్స్ ఇస్తే బాగుంటుంది మన జ్యువెలరీ ఐటమ్స్ అన్ని ఒక దాంట్లో పెట్టుకోవడానికి. ఈ సెట్లో క్లాసికల్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఏ ఐటమ్స్ వచ్చాయని ఫాస్ట్గా చూపించేస్తానండి, ఎందుకంటే ఇంకొక సెట్లో ఉన్న జ్యువెలరీ ఐటమ్స్ చూపించేటప్పుడు ఇవి అవి కంపారిజన్ చేస్తూ చూపిస్తానండి క్లియర్గా, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. సో అందుకని ఇప్పుడైతే ఈ ఐటమ్స్ అన్నీ మీకు ఫాస్ట్గా చూపించేస్తాను. యాక్చువల్లీ నేను ఈ 2 ఐటమ్స్ ఎందుకు ఆర్డర్ చేశానంటే, ఫస్ట్ అయితే ఈ ఐటమ్ అయితే ఆర్డర్ చేశానండి. యాక్చువల్లీ ఏంటంటే మా పాపకి కొంచెం మనకు హెడ్కి పెట్టుకునేది ఏంటంటే ముత్యాలు ఉంటే జుట్టు పీకేస్తున్నట్లు ఉంటుంది, అట్లా కాకుండా చాలా సింపుల్గా కావాలి అంటే చాలా సెర్చ్ చేసి అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది తీసుకున్న తర్వాత మేడంకి చూపిస్తే, మా పాప క్లాసికల్ మేడంకి చూపిస్తే మేడం ఏమన్నారంటే, కూచిపూడి డ్యాన్స్కి ఎప్పుడైనా కూడా మనకి ఏంటంటే ఫ్రంట్ ఇట్లా హెడ్కి పెట్టుకునేవి మువ్వలు ఉంటే బాగుంటుంది, అండ్ జ్యువెలరీ సెట్ కూడా మధ్యలో స్టోన్స్ జ్యువెలరీనే వేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. నాకు ఈ జ్యువెలరీ సెట్ కూడా బాగా నచ్చింది. సరేలే రిటర్న్ ఎందుకులే ఇవ్వడం, అమ్మవారిని రెడీ చేయడానికి అది యూజ్ అవుతుందని అనిపించి దీన్ని అయితే రిటర్న్ అయితే ఇవ్వలేదండి. దీన్ని ఇలానే ఉంచి ఇంకొక స్టోన్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. ఈ జ్యువెలరీ సెట్ రివ్యూ అయితే క్లాసికల్ నేర్చుకునే పిల్లలకే కాదండి, అందరికీ యూజ్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే ఎవరైనా అమ్మవారిని వరలక్ష్మి వ్రతానికి కానీ అలా ఇంట్లో అమ్మవారిని రెడీ చేయడానికి అది ఈ జ్యువెలరీ సెట్ రివ్యూ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి కాబట్టి అమ్మవారికి ముక్కుకు పెట్టడానికి వడ్డానం అన్నీ బాగా యూజ్ అవుతాయండి. ఒక్కసారి పర్చేస్ చేసుకుంటే ఎప్పటికీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వడ్డానము. నేను ఏం చేస్తున్నానంటే హారంలో కూడా యూజ్ చేయొచ్చా అని పెట్టి చూస్తున్నాను, బట్ హారంలో యూజ్ అవ్వదండి, ఇది బెండ్ అయిపోతుంది. సో మనకి వడ్డానంలోనే బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా క్వాలిటీ బాగున్నాయండి, బట్ ఏంటంటే మనకి స్టోన్ ఐటమ్ చూసిన తర్వాత ఇది పెద్దగా ఆనదనే చెప్తానండి. ఫస్ట్లో నాకు ఇది చూడగానే బాగా నచ్చి రిటర్న్ ఇవ్వాలనిపించలేదు. స్టోన్ ఐటమ్ జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేసిన తర్వాత అయితే స్టోన్ ఐటమే బాగా నచ్చింది. ఇందులో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మీకు పక్కన కూడా పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చాలా రకాల మోడల్స్ అయితే విష్ లిస్ట్లో పెట్టుకున్నాను. ఫైనల్లీ నాకు కావాల్సిన మోడల్ అయితే నాకు మీషోలో అయితే కనిపించిందండి, అది కూడా చాలా తక్కువ ప్రైస్లో. ఇప్పుడైతే మీకు స్టోన్ జ్యువెలరీ ఐటమ్ అయితే రివ్యూ చూపించేస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ స్టోన్ జ్యువెలరీ కోసం లిటరల్లీ చెప్తున్నానండి, చాలా సెర్చ్ చేశాను. ఫైనల్లీ మీషోలో అయితే కనిపించిందండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లో నాకు కనిపించింది. నేను చాలా సెర్చ్ చేశాను, అమెజాన్లో చూస్తే దీని ప్రైస్ 3400 ఉంది. అదే మీషోలో మనకి 1900కే వచ్చేసిందండి. నాకైతే మీషోలో అంత తక్కువ ప్రైస్ కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే అమెజాన్లో 3-4 అంటేనే నాకు చాలా ఎక్కువ అనిపించింది. నిత్య వాళ్ళ క్లాసికల్ మేడం దగ్గర అయితే 4-5 చెప్పారు. అంటే ఎక్స్ట్రా ఏమి ఇస్తారంటే గోల్డ్ టైప్ వడ్డానం ఒకటి ఇస్తారు, అండ్ బన్ ఇస్తారు హెయిర్కి పెట్టుకునేది, అన్నీ కలిపి 4-5 అన్నారు. ఇంకా నేను మీషోలో సెర్చ్ చేశానండి, నాకు మీషోలో అయితే కనిపించింది. అలా స్క్రోల్ చేస్తూ ఉండగా కనిపించిందండి. ఇప్పుడైతే మీకు కంపారిజన్ చూపిస్తాను ఫస్ట్ తీసుకున్న దానికి దీనికి. యాక్చువల్లీ ఫస్ట్ విడిగా సింగిల్గా చూస్తే బాగుంది, స్టోన్స్ పక్కన చూసేసరికి అది కొంచెం డల్ అయినట్లు అనిపిస్తుంది. లోకెట్ మాత్రం సేమ్ అనిపిస్తుంది. ఇది వచ్చేసి చేతికి అరవంకిలా పెట్టుకోవడానికండి. సేమ్ అన్నీ ఒకే మోడల్లో వచ్చాయి, మనకి సేమ్ మోడల్ అన్నీ ఒకటే స్టోన్ వచ్చి కింద ముత్యాలు వేలాడేలా వచ్చాయి. నెక్లెస్ అయితే చాలా బాగా అనిపించింది. లాకెట్ చూసారా, అసలు భలే ఉంది, గోల్డ్ దానిలాగా. ఈ జ్యువెలరీ సెట్లో ఏంటంటే మధ్యలో మొత్తం వైట్ స్టోన్ వచ్చేసరికి జ్యువెలరీ సెట్ హైలైట్ అయింది. మనం పెట్టుకున్నా కూడా జిగేలు అంటూ మెరుస్తూ ఉంటుంది నైట్ టైం అయినా. చాలా బాగుంటుందండి. మీకు ఇక్కడ కంపారిజన్ చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ ఫస్ట్ వన్ కూడా బాగుంది, చూసారా, చాలా సింపుల్గా నీట్గా ఉంది. బట్ స్టోన్ వచ్చేసరికి కొంచెం మనకి లుక్ అటువైపు వెళ్తుంది కదా మెరిసేటప్పుడు.
అండ్ ఇది వచ్చేసరికి హెడ్కి పెట్టుకునేదండి. యాక్చువల్లీ ఇంకో మా పాపకి ఏంటంటే ఇలా ముత్యాలు ఉంటేనంట గుచ్చుకున్నట్లు ఉంటుందంట. సో అందుకని అలా కావాలని ముత్యాలు లేకుండా ఉండాలి, నీట్గా ఉండాలని అయితే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేశాను. బట్ మేడం ఏంటంటే ఈ టైప్లో తీసుకోమన్నారు. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్కి అందరూ ఇలాంటి హెడ్సెట్ కాకుండా సింగిల్గా పాపిడి చైన్ లాంటిది హెవీ పాపిడి చైన్ పెట్టుకుంటున్నారండి. సో ఒక్కొక్కసారి ఇట్లా ఒక్కొక్కసారి అలా కూడా పెట్టుకుంటుందని కూడా నేను సింగిల్గా కూడా ఆర్డర్ చేశానండి. ఆ ఐటమ్స్ కూడా రివ్యూ ఎవరైనా చూడకపోతే చూడండి. లింక్ అనేది నేను ఐకార్డ్లో మెన్షన్ చేస్తాను అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. మీకు ఇక్కడ చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి కింద. సో అందులో కూడా నేను విడివిడిగా ఆర్డర్ చేశాను ఐటమ్స్ అనేవి, కొన్ని ఐటమ్స్. ఈ క్లాసికల్ ఐటమ్స్ అన్నీ చూసేసరికి అయితే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో ఇవన్నీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించిందండి. నేను మా పాప చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మా పాపకి నేర్పించడానికి. బట్ చిన్నప్పుడు కుదరలేదు, మేము ఉన్న ప్లేస్లో అప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్పించే వాళ్ళు లేకపోవడం వల్ల. ఇప్పుడైతే నేర్చుకుంటుంది మా పాప. నాకైతే చాలా ఇష్టం అండి. సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి. మీకు ఇక్కడ అన్ని కంపారిజన్ చేసి చూపిస్తున్నాను. ముక్కుకి పెట్టుకునేవి బ్యాంగిల్స్ అండ్ ఇయర్ రింగ్స్ సేమ్ వచ్చేయండి. ఇయర్ రింగ్స్ అయితే అసలు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయండి. పిల్లలు పెట్టుకున్నా కూడా అసలు బరువు అనిపించవు. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ ఏంటంటే ఫస్ట్కి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది. ఫస్ట్ దాంట్లోనే ఇయర్ రింగ్స్ నాకు బాగా అనిపించాయి. ఇవి ఏంటంటే మనకి కొంచెం పొడుగు వచ్చినట్లు సన్నగా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే కొంచెం లావుగా బాగా అనిపించింది. సో ఫస్ట్ దాంట్లో ఇయర్ రింగ్స్ బాగున్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ దానిలో వచ్చిన ఇయర్ రింగ్ అండి. రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి. రెండు సేమ్ ఒకేలా ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. రెండు కూడా లైట్ వెయిటే ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ అయితే పిల్లలు ఈజీగానే క్యారీ చేయొచ్చు. అండ్ మ్యాటీలు కూడా మధ్యలో వైట్ స్టోన్ వచ్చేసరికి కూడా లుక్ బాగుందండి. సో ఒక్కసారి మనము అమౌంట్ పెడతాం కాబట్టి మంచిదే తీసుకోమని చెప్తానండి. ఇలా స్టోన్ క్వాలిటీయే తీసుకోండి ఎవరైనా పర్చేస్ చేసి ఇలా ఉంటే. వడ్డానం చూసారా ఎంత బాగుంది. ఈ వడ్డానం అనేది మనము మామూలుగా కూడా పిల్లల్ని రెడీ చేసినప్పుడు కూడా మనం యూజ్ చేయొచ్చండి, క్లాసికల్ గెటప్ వేసినప్పుడే కాకుండా. ఇదేంటంటే మనకి బన్లో పెట్టడానికి ఇస్తారండి. సో పిల్లలకి ఎప్పుడైనా మనం హెయిర్ స్టైల్ వేసి ఎప్పుడైనా రెడీ చేయాలనుకున్నప్పుడు కూడా ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.